హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన మేమేదో కామెడీ కోసము బ్యాలెన్స్ వేయించుకొని చూడాలనుకుంటాము. ఈ దరిద్రాలు ఎందుకు చూడాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఎక్కడ చూడు ఆ వర్షిని నాగసాధు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి అసలు పని పాట లేదా? వాళ్ళని వదిలేయండి. వాళ్ళని వదిలేస్తే వాళ్ళ చావు వాళ్ళు ఏదో చేస్తారు. వాళ్ళు ఏదో ఫేమ్ కోసము ఇలా చేస్తూ ఉన్నారు. అది మా గోరి అంటుంది, మా ఇద్దరి మధ్య తల్లి బిడ్డల సంబంధం ఉంది అంటుంది, మళ్ళీ తాళి కట్టించుకుంటుంది, నేను సాధన నేర్చుకోవడానికి పోతాను, మా ఇద్దరి మధ్య కేవలం తల్లి బిడ్డ మాత్రమే. తల్లి బిడ్డలు పెళ్లి చేసుకుంటారా? ఒక ఆడిది అసలు పెళ్లి చేసుకుంటారా? అసలు లెస్బియన్స్ వాళ్ళు ఏమన్నా? దానికి తోడు దరిద్రంగా శివపార్వతులను కంటారంట. ఆడిదే ఎప్పుడైనా కంటారా? అసలు బుద్ధి ఉందా ఇంతకు? మాకేమి దరిద్రం అసలు? ఎంత సిగ్గు లేక చేతిలో చేసుకుంటే నీ పాట మధురం అంట. థూ, చెప్పుతో కొట్టాలా? అసలు ఏమన్నా మనుషులేనా అసలు? ఆడపిల్లగా మాకే అసహ్యం పుడుతుంది. అసలు వాడు ఎంత దరిద్రంగా ఉంటాడు అసలు. ఆ ఫేస్కి అదే ఆ ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, పాండ్స్ పౌడర్ వేసుకొని, ఆ మొహానికి లిప్స్టిక్ వేసుకొని, ఆ లిప్స్కి ఏం వాడు ఎట్లా నచ్చుతున్నాడే తల్లి. నువ్వు చూస్తే అంత బాగున్నావు, నీకేం పోయే కాలం వచ్చింది వర్షినిదానా? అసలు వాడిని చూసి బెత్తు అసహ్యం వేస్తుంది వాడిని చూస్తానే. అసలు నీకెట్లా నచ్చినాడే? వాంతో తాళెట్లా కట్టించుకున్నావే నువ్వు? అసలు మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అటు ఇటుగాని వాడిని పెళ్లి చేసుకోవడం ఏంది? వాడు ఫస్ట్లో ఏం చెప్పినాడు? నేను ఆడదాన్ని, నాకు పీరియడ్స్ వస్తే శ్మశానంలో 3 days ఉండను, ఆ తర్వాత మళ్ళీ నేను వస్తాను. మగోనికి వస్తుందా పీరియడ్స్ ఏమైనా? అసలు మళ్ళీ ఎండబోతే నా శరీరంలో ఉన్న భాగాలన్నీ శివయ్యకు అర్పించినాను అంట. మళ్ళీ అట్లా చేసిన వాడు పిల్లల్ని ఎలాగంటారు అసలు? అప్పుడే మా పెళ్ళి, అప్పుడే మా ఫస్ట్ నైట్. సిగ్గుగా లేదా మా వర్షిని? మీ అమ్మ మీ నాయనకు ఇంత పరువు తీస్తున్నావు, సిగ్గులేదు? దీని బదులు చచ్చేది నయం కదా, ఏడన పడి చావు బాగుంటుంది. ఏం పోయే కాలం వచ్చిందే నీకు అసలు? ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా పని పడలేదా? దేశం బార్డర్లో మన కోసము ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ పోరాడుతుంటే అవి అలాంటి వీడియోసే ఉండవు. వాడు వాడు వాళ్ళని పెళ్ళని ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, దానికోసం వాడిని చంపేసింది, ఆ పిల్లలను చంపేసింది, ఇలాంటివి తప్పించి దేశం కోసం మనం పోరాడుతున్న వాళ్ళ గురించి ఏ ఒక్క వీడియోనూ ఉండదు. అసలు ఆ రైతన్నలు మన కోసం ఇంత కష్టపడతా ఉన్నారు, వాళ్ళ గురించి ఉండదు. అవైతే మరి చీప్. అసలు రైతన్నల గురించి మాట్లాడడం అన్నా, వీడియోస్ తీయడం అన్నా చాలా చీప్. అసలు ఇలాంటివి అయితే వాడితో లేచిపోయింది, వీడితో పోయింది, వాడితో పిల్లలు కానింది, వీడితో వచ్చింది, ఇలాంటివి అయితే మాత్రము ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి రేటింగ్స్ కోసము వాళ్ళ చావు వాళ్ళు చచ్చిపోతున్నారు. ప్రపంచం ఏమైనా బాధ లేదు, కానీ మాకు మాత్రం రేటింగ్ మాత్రం ఉండాల. ఏం బతుకులయా మీవి అసలు? దాన్ని వదిలేసినారంటే మీరు, వాళ్ళు చావేదో వాళ్ళు చేస్తారు, మాకు ఈ దరిద్రం లేకుండా పోతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఏదో మేము కామెడీ కోసమే ఏదో చూడాలనుకుంటాము. ఈ పనికి మాలిన గురించి చూడమేందయ్యా మాకు అసలు? మీరే అలాంటివి తీయకపోతే మాకు రావు కదా వీడియోసు. ఇప్పటికైనా ఆపేసేయండి, చూడడానికి దరిద్రంగా ఉంది అసలు.